వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం ఉదయం 7 తలల గల పెద్ద శేషవాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహన సేవ సాగింది. అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. చల్లని తల్లి పద్మావతి అమ్మవారు తిరుచానూరునందు వెలసి లోకాలన్నిటినీ కూడా చల్లగా కాచేటటువంటి అమ్మ నేడు దివాలలో ఉన్న మగవాళ్ళలో ఉన్న జీవుణ్ణి జీవుడు అని అంటారు కదా, ఆ విధంగా వేడుక గరుడనితో పెన్నుద్దశేషుడు వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు ఛాయమేని తడుకు వజ్రాల శేషుడు దైన శేషుడు వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు వీడుగ వంటి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామివారికి జరిగేటటువంటివి కొండపైన పైఖాన సాగమ జయతు జయతు పద్మా పద్మ పద్మాభివంద్య